ముఖ్యంగా చెప్పండి మేడం, ఇప్పుడు మనం చాలా అంశాల మీద మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు సంబంధించిన మహిళలకు సంబంధించి అనేక చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలలో సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా అంటే కొన్ని సమయాల్లో ఆ జరిగినటువంటి ఆ సంబంధించినటువంటి సమస్యలపైన ఆ చట్టాలు పూర్తిగా వాళ్ళకి తెలియలేకపోతున్నాయి. ముఖ్యంగా నేటి కాలంలో మనం చూసినట్టయితే ఈ సంబంధించిన చిన్నపిల్లలపైన లైంగిక వేధింపులు, తర్వాత అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయి కదా. ఈ అత్యాచారాలు జరిగినటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు కూడా కొంత ప్రభుత్వం నుంచి కూడా కొంత ఇవ్వాలనేది ఉన్నది. అది ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి దానికి సంబంధించి. అది కాంపెన్సేషన్ అనేది హ్యూమన్ రైట్స్ కమిషన్ హ్యాండిల్ చేసిందండి. ఓకే. విమెన్ రైట్స్ కమిషన్. ఓకే. అంటే అసలు క్రిమినల్ లాలో విక్టిమ్ కాంపెన్సేషన్ ఉండదు. ఓకే. నేరం చేసిన వాడికి బాధితుడికి ఎంత నష్టం జరిగిందనేది ఎప్పుడు పరిగణలోకి రాదు. ఓకే. కానీ ఈ రేప్ కేసెస్లో మనకు విక్టిమ్ కాంపెన్సేషన్ అనే పదం వచ్చింది. ఓకే. అంటే నష్టం పూర్తిగా ఇవ్వలేకపోవచ్చు, కానీ కొంత కాంపెన్సేషన్. అది ఇటు వేరియబుల్ అండి. చంటి పిల్లలు వేరు, ఓకే, స్కూల్ పిల్లలు వేరు, ఎంప్లాయీ వేరు, పిల్లలున్న తల్లి వేరు. ఈ వాళ్ళకి జరిగేటువంటి పరిణామాలను బట్టే కాంపెన్సేషన్ క్యాలిక్యులేట్ చేయడం. సో మొత్తంగా వాళ్ళ వేరియేషన్స్ ఉన్నాయి దీంట్లో కూడా. ఓకే. సో ఇవి చాలా వరకు కూడా పూర్తి స్థాయిలో చాలామందికి తెలియదు. అంటే ఈ మధ్యకాలంలో మా సంబంధించిన ఛానల్కి ఒక సమస్య వస్తే కూడా గతంలో ఒక 2 years బ్యాక్ వస్తే ఉదయంనే ఒక మైనర్ అమ్మాయిని సంబంధించి అనుకోకుండా, అంటే తల్లి ఆల్రెడీ ప్రాస్టిట్యూట్ సంబంధించిన దాంట్లో ఉన్న క్రమంలో ఇంటికి వచ్చిపోయే వేరే సంబంధించినటువంటి వ్యక్తులు తల్లి లేని సమయంలో ఈ యొక్క పాపను కూడా వాళ్ళు అదే తీరుగా ట్రీట్ చేసేవాళ్ళు. వాళ్ళు ట్రీట్ చేసినప్పుడు ఉదయాన్నే 5 నుంచి 5:30 ప్రాంతంలో నా దగ్గర తీసుకొచ్చిన క్రమంలో నేను ఇమీడియట్లీ ఫస్ట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయండి అని చెప్పి షిఫ్ట్ చేయించినాం. అక్కడ లోకల్ ఆర్డీఓ గారితో మాట్లాడితే ఆయన ఒకటే చెప్పిండు, చట్టపరంగా అయితే ప్రస్తుతానికి కొంత ఉంటుంది, కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఆ అమ్మాయిని ప్రొటెక్ట్ చేయాలని చెప్పండి. నేను మళ్ళీ ఇంటరీమ్ రిలీఫ్ ఇవ్వమని కూడా ఉందండి. ఓకే. ఎందుకంటే జనరల్గా కాంపెన్సేషన్ విల్ బి గివెన్ ఆఫ్టర్ ది ఫైనల్ వర్డిక్ట్. ఓకే. బట్ రేప్ కేసులో ఇంటరీమ్ రిలీఫ్ అని కూడా ఇచ్చారు. ఓకే. అంటే అది ఏమైనా డిసైడ్ చేసుకొని మొదలైతే కొంత డబ్బు ఇవ్వండి. అట్లా కూడా ఉంటుంది. ఓకే. ఇంటరీమ్ రిలీఫ్ కూడా ఉంది. సో ఇవి చాలా వరకు కూడా ఇప్పుడున్న, అంటే సరే ఈ అత్యాచారం అనే సబ్జెక్ట్ మనం మాట్లాడుకోవడం కొంత బాగా లేకున్నప్పటికీ ఇట్లాంటివి జరిగినప్పుడు కూడా ఇవి చాలా బాగా తెలుస్తుంది. ఇంకా ముఖ్యంగా మనం చూస్తే అంటే ఇవన్నీ నా దృష్టికి వచ్చిన సమస్యలు. ఒక పోలీస్ స్టేషన్ పోయిన క్రమంలో తను నిందితుడా కాదు అని నిర్ణయం కాకముందుకే సంబంధించి వీళ్ళు ఏం చేస్తారంటే లోపల ఉన్నప్పుడు జిరాక్స్ సంబంధించిన వాటికి డబ్బులు కట్టేయడము, లేదు అంటే అక్కడ ఉన్నప్పుడు ఫ్యూయల్ పోయించడం, ఇట్లాంటివి కొన్ని జరుగుతున్నాయి. ఇది ఎంతవరకు చూడొచ్చు అంటారు మేడం ఈ అంశాన్ని మనం? ఇవన్నీ ప్రపంచానికి తెలిసిన విషయాలేనండి. ఓకే. కొత్త విషయాలు. సో వీటికి అడ్డుకట్టబడాలంటే ఏం చేయాలి? అంటే ఆ బాధితుడు ఇప్పుడు చాలా వరకు మనం చూస్తున్నాం. మనం అటువైపు కూడా వినాలి. ఓకే. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో బడ్జెట్ ఎంత? ఓకే. వాళ్ళకి ఈ చేసేటువంటి ఫెసిలిటీకి సరిపడే బడ్జెట్ ఉందా లేదా? ఓకే. అటువైపు కూడా విని. సో ఇవన్నీ ప్రభుత్వాలు చూసుకోవాలి కదా? చూసుకోవాలి. ఓకే. ప్రభుత్వాలు చూసుకోవాలి, ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ కూడా కావాలి. ఓకే. కావాలి. ఓకే. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు కస్టడీలో తీసుకొని పెడతారండి. ఓకే. వాడికి ఫుడ్ ప్రొవిజన్ ఎవరు ఇవ్వాలి? ఓకే. సో వాళ్ళే కల్పించాలి. చూడండి గమ్మత్తు, అక్కడ నియరెస్ట్ హోటల్స్ ఏం లేవు. ఓకే. మరి వాడు వండి పెడతాడా? ఓకే. వెరీ ప్రాక్టికల్ థింగ్స్. ఓకే. 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 అందుకని కస్టడీ మీనింగ్లోనే ఇవన్నీ వస్తాయి. ఓకే. కస్టడీ అంటే ఒట్టి పోలీస్ కస్టడీ కాదు. ఓకే. ఆడ ఒట్టిగా బెంచ్ మీద కూర్చొని నేను వచ్చేదానికంటే కూడా కస్టడీయే. ఓకే. ఆయన ఆ బెంచ్ మీద ఆయన వచ్చేవరకు కూర్చోవాలి మనం, అంతే. మనం పోవడానికి లేదు. అది కూడా కస్టడీయే. కస్టడీ అంటే ఏదో ఆ సెల్లో బాధేస్తే కస్టడీ కాదు. ఆల్ కస్టడీ. ద డెఫినేషన్ ఈజ్ వెరీ వైడ్. ఓకే. ఓకే. ముఖ్యంగా ఇప్పుడు మరొక సమస్య మేడం, మహిళలకు సంబంధించి మరొక సమస్య ప్రధానంగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే సోషల్ మీడియా బాగా పెరిగిపోయింది, తర్వాత సినిమాలు, టెక్నాలజీ, సాంకేతిక పరంగా మనం అనేక మార్పులు చెందినాం. మనం ఒకనాటి కాలాన్ని నేటి కాలం చాలా కూడా మార్పులు చెందినాం. అంతే విధంగా చాలా ఇప్పుడు ఉన్నటువంటి సినిమాల ప్రభావం సంబంధించి నేటి మహిళలపైన కూడా చాలా చూపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ అంశాన్ని మనం ఇలా చూడవచ్చు. ఎందుకంటే చాలా వరకు కూడా మన సినిమాలు ఈ మధ్య చూస్తే కనీసం కుటుంబంతో కలిసి కూర్చొని చూసే సినిమాలు లేకుండా పోయినాయి కదా. ఈ సమయం సెన్సార్ బోర్డు అసలు మరి వీటిని పట్టించుకునే పరిస్థితి కనబడుతుంది. ఏ విధంగా చూడొచ్చు ఈ అంశాన్ని? ఇవి చెట్టు ముందా విత్తు ముందా లాంటి సమస్య ఇది. ఓకే.
ప్రజలు చూస్తున్నారు కాబట్టి తీస్తున్నామంటారు డైరెక్టర్లు, ఓకే డైరెక్టర్లు డబ్బిస్తున్నారు యాక్ట్ చేయమంటారు కాబట్టి చేస్తామంటారు వీళ్ళు. ఓకే ఇందులో ఎక్కడో ఒక చోట బ్రేక్ అవ్వచ్చు కదా. ఓకే ప్రజలు చూడకపోతే వాడు తీస్తాడు ఆ సినిమా. ఓకే అంటే వాళ్ళు చూసేటివి తీస్తున్నారు. ఓకే ఇప్పుడు మాట్లాడే వాళ్ళ సినిమాకి ఏమున్నది అనబోతాం. అవును. ఏదో పౌరాణిక సినిమాలో లేకపోతే ఇంకేదో రిలీజియస్ పిక్చర్లో లేకపోతే మంచి థీమ్ ఉన్న పిక్చర్లో చూస్తాం. వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నదంతా మా లైఫ్లో అయిపోయి ఇంకేం చూస్తాం. ఓకే కదండి. కాబట్టి మీడియాది దేనికి గుడ్ అండ్ బ్యాడ్ ఉంటుందండి. ఓకే సినిమా చెడ్డ ఎందుకు తీసుకోవాలి అంటే అక్కడ డివిజన్ వస్తున్నది. ఒక డెసిషన్ మేకింగ్లో ఒక సినిమా చూసి డెసిషన్ మేకింగ్లో రైట్ పోవాలా లెఫ్ట్ పోవాలా, రైట్ పోతే మంచి దొరుకుతుంది, బట్ యూ ప్రిఫర్ టు గో లెఫ్ట్. ఓకే దానికి ఎవరేం చేస్తారు. వాడు లెఫ్టే పోమని చెప్పట్లేదు. దిస్ ఇస్ ది ప్రాబ్లం. సో మీరు ఎడనా పోండి, మేమైతే చూపిస్తున్నాము, మేధస్సు అంతా ఎటువైపు పోవాలనేది నేనేం తీసుకోవాలి. ఓకే మేము చూపిస్తున్నాము, మీకు నచ్చింది మీరు ఎంచుకోండి. అక్కడ డివిజన్లో మన బ్రెయిన్ కావాలి, మన డెసిషన్ మేకింగ్ కావాలి, దాని కాన్సిక్వెన్సెస్ ఎట్లుంటాయని ఆలోచించుకునేటువంటి శక్తి కావాలి. అండ్ ఇఫ్ యూ గో ఏ సైడ్ యు ఆర్ గోయింగ్ టు ఫైండ్ దిస్, దెన్ వాట్ యూ విల్ బీ. లెఫ్ట్ సైడ్ పోతున్నావు, జరిగేటివి ముళ్ళకంపను తెలిసి నువ్వు పోకుండా ఉంటావా, ఎదురు తిరిగి నేను పెద్ద పెద్ద బూట్లు వేసుకొని పోతానంటావా, నీ ఇష్టం. ఓకే సో ఎవరి ఇష్టం వారిది. డెసిషన్ మేకింగ్ కాడనే వైటల్గా మీరు అప్లై చేయాలి. ఓకే మళ్ళీ ఇంకా కొన్ని సిచ్యువేషన్ డెసిషన్ మేకింగ్ నుంచి వాపస్ రాకూడదని కూడా ఏం లేదు. ఓకే రావచ్చు రాకపోవచ్చు. మంచి విషయం మేడం. సో మీరు ఇప్పుడు ఈ సంబంధించినటువంటి అధ్యాపకురాలుగా అంటే న్యాయశాఖ సంబంధించి లా ఫ్యాకల్టీగా ఇన్ని సంవత్సరాల అనుభవంలో సంబంధించి మీరు ఇప్పటివరకు తీసుకున్న ప్రశంసలు అవార్డులు ఎలాంటివి ఒకసారి చెప్పండి. నాకు దీదెన్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2005లో రాజశేఖర్ రెడ్డి గారి జమానాలో బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది. ఓకే కాబట్టి దట్ వాజ్ ఏ క్రెడిట్ టు మీ. ఓకే యూనివర్సిటీ నామినేట్ చేసింది నన్ను. ఓకే సో 2005లో అంటే జస్ట్ 1 year బిఫోర్ మై రిటైర్మెంట్ ఓకే ఒక బెస్ట్ టీచర్గా వచ్చింది. అండ్ నా ఒపీనియన్ ఏమిటి అంటే కొంత లీగల్ నాలెడ్జ్ ప్రతి వాళ్ళకు ఉండాలండి. ఓకే లీగల్ నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే ఈ డ్రాఫ్టింగ్ అనేది ఒక డేంజరస్ వెపన్. ఒక కాగితం రాసేటప్పుడు నేను ధైర్యం చెయ్యను కాగితం రాయడానికి. ఎందుకు అంటే ఆ కాగితాలని ఇంటర్ప్రిట్ చేసే విధానాలు చాలా ఉంటాయి. ఓకే ఆ టైంకి ప్రెషర్ వేస్తూ ఉంటారు కాగితం రాసే టైంకి, ఇది రాయండి అది రాయండి ఇది రాయండి ఇది ఉండాలి అది ఉండాలని. అందుకని ఆల్వేస్ టేక్ అసిస్టెన్స్ ఆఫ్ ఏ అడ్వకేట్ ఆర్ సమ్ లీగల్ ఓకే ఒపీనియన్ అథారిటీ ఉన్న వాళ్ళ దగ్గర తీసుకోండి. మీ అంతటా మీరు కాగితాలు రాసుకోకండి. అండ్ ఏ ఎలిమెంట్ ఉండాలనేది మీకు అడ్వకేట్సే చెప్తారు. అవును, వీళ్ళకి అవగాహన కూడా ఉండదు. అవును, ఇప్పుడు మీరు అడిగారు ఒక ప్రశ్న, మెయింటెనెన్స్ పర్మనెంట్గా ఇచ్చిన తర్వాత కూడా మిగతా రైట్స్ ఏమి ఉండవా అని. ఓకే ఉండవని తెలిసినప్పుడు దెర్ విల్ బి మోర్ డిమాండ్ ఫర్ అలిమనీ. అంతే కదండి. అవును, అలిమనీలో వీడు నాకు ఇంకేదో ఇస్తాడని చెప్పి 1,00,000కే ఒప్పుకోవచ్చు, ఇంకా ఏం లేదు నీకు హక్కులుంటే 10 లక్షలు ఇవ్వంట. కాబట్టి ఈ అవగాహన ఉండాలండి. వేర్ టు సైన్, వాట్ టు సైన్. తర్వాత ప్రిజర్వేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ చాలా అవసరం. అంటే ముఖ్యంగా నేనైతే ఐ హెల్ప్ దెమ్ ఇన్ ఒక డిఫరెంట్ వే ఉంటుంది నా హెల్ప్. ఎవరైనా చనిపోతారనుకోండి, వైఫ్ మొక్కతే ఉంటుంది, పిల్లలు ఎవరు ఉండరు. ఈ డాక్యుమెంటేషన్ చాలా అవసరం అండి. ఓకే ఈ వితంతు హక్కులు అని ఒక సబ్జెక్ట్. ఓకే ఆమె భర్త పోయినందుకు చనిపోయినందుకు ఏడవాలా, వాడికి సంబంధించిన హక్కులు తను చేర్చుకోవడానికి ఫాలో అయ్యే ప్రొసీజర్ని ఏడవాలా. ఓకే ఎవరు తెచ్చిస్తారండి డెత్ సర్టిఫికేట్ ఇంటికి? ఎవరైనా తెచ్చిస్తారా? ఎవరు తెచ్చారని తెలుసు, ఆమె బయటికి పోకూడదు. ఓకే అది ఎట్లా? బయటికి పోకపోతే రాదని తెలిసిన జ్ఞానులే మాట్లాడతారు ఇది. ఓకే అవునా, పోవాలి.
బ్యాంకుకు డబ్బు తెచ్చుకోవాలి, పెన్షన్ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి, ఆస్తిని తన పేరు మీద రావాలి, అవన్నీ మరి డాక్యుమెంట్స్ కావాలి కదా. అవును. వీడు ఒకవేళ అమెరికాలో ఉంటాడు, వాడు వచ్చి వారం రోజుల్లో తంతు చేస్తాడు, అసలు పడతాడు. మరి ఇవన్నీ ఎవరు చేయాలి? తను పోతేనే మళ్ళీ అయితే పనులు అవి కదండి. ప్రాపర్టీ షేర్ అడగాలి. అవును. ఆయన ఏవేవి ఉన్నాయో భర్త తర్వాత సంక్రమించేటువంటి హక్కులకి మొదలు డెత్ సర్టిఫికేట్ కావాలి. ఓకే. ఎవరు ఇవ్వాలి? దానికి ప్రొసీజరు. సేవా కేంద్రం పోవాలి, పోతే ఆడ తొందరగా పోవు, వాళ్ళు టైం ఇస్తారు. దిస్ ఆర్ ఆల్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్. ఓకే. ఈ ప్రొసీజర్ని చేయడానికి మనకు కొంత అసిస్టెన్స్ కావాలి. ఓకే. ఇక్కడే మా సంఘాలన్నీ హెల్ప్ చేయాల్సింది. ఓకే. నేను ఉండు, నేను పోతా ఉండు, ఆర్డీఓ ఆఫీస్కి నేను పోతా, లేదా మీ సేవా కేంద్రాన్ని పోయి తీసుకొస్తా ఉండు. అది గ్రేట్ హెల్ప్ అండి వాళ్ళకి. ఓకే. అంటే ఈ ఏడవడం ఒకవైపు, ఈ ఫార్మాలిటీస్ ఫిలప్ చేయడం ఒకవైపు, ఈ రెండిటిని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. అవును. సంఘాన్ని బ్యాలెన్స్ చేయాలి. అవును. పడిని పాలోడని మెయింటైన్ చేయాలి. పాలోడు ఎప్పటికీ మంచోడు కాదు మనం. అవును. కట్టుబాట్లు, సాంప్రదాయాలు ఒకవైపు, భర్త పోయిన బాధ ఒకవైపు, ఈ సమస్యను ఎలా అధిగమించాలనేది బాధ ఇంకొక వైపు. అవును. ఒక్కసారి ఆయన పెన్షన్ రాకపోతే ఈమెకి ఎవరు నీడ్స్ ఎవరు ఫుల్ఫిల్ చేయాలి? అవును. 4 నెలలు ఉంటారు, 5 ఎప్పుడైనా ఈ ప్రొసీజర్ ఫాలో కావాల్సిందే కదా. అవును. బ్యాంకు కొంతమంది అసలు నామినీ పేరు రాయకుండా చేస్తారు. ఓకే. చూడండి, ఎల్ఐసీలు ఇవన్నీ ఆఫ్టర్ ప్రాబ్లమ్స్. ఓకే. సో లీగల్గా నిజంగా ఇవన్నీ దీనికి పెద్దగా చదువక్కర్లా. కొంచెం మన చేయుత ఇస్తే పక్కవాడు, పొరుగువాడు, సంఘం వాడు, నేను వస్తా పాయంబడి. సో వాళ్ళు కనీసం ఒక ధైర్యం వస్తుంది, ఓ ఇట్లా పోవాలా, నెక్స్ట్ టైం వాళ్ళు రాకుండా నేను చేసుకోగలను. ఈ డిపెండెన్సీ కూడా దీనంత దరిద్రం ఇంకోటి లేదండి. ఓకే. ఎవరి మీద మీరు ఆధారపడడం మొదలు పెడతారో ఇక అంతే, మీరు మొత్తం వాళ్ళకి ఇచ్చినట్టే. వాళ్ళు ఎట్లా చెప్తే మనం అట్లా వినాల్సిందే. అంతేగా. ఒక్కసారి పోతే నేర్చుకోగలిగే శక్తి మనకు ఉంటే, నాకు పని ఉందంటారు, లేదా ఇదంటే ఇప్పుడు సరే వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. కాదండి. సో ఒకరి మీద ఆధారపడమే బానిసత్వం అంటాడు మన కాళోజీ. అవును. అది 100% ట్రూ స్టేట్మెంట్ అండి. ఓకే. బానిస బతికే అంతేగా. వాళ్ళు చెప్పినప్పుడు టైంకి పోవాలి, వాళ్ళు చెప్పిన వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. అవును. సో ఇలాంటి ప్రాక్టికల్గా జరిగేటివేనండి. అవును. అంటే మీ దగ్గరికి వచ్చే సమస్యలు చెప్తున్నా. ఒక రోజు అయితే మా కాలనీ వాళ్ళే, పాపం ఆయన చాలా అకౌంట్స్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాడు. ఓకే. సొంత డబ్బులతో ఇల్లు కట్టుకున్నాడు. తెల్లవారుజాము 4 గంటలకి కోడలు ఎల్లగొట్టేసింది ఇంట్లో నుంచి వాళ్ళ ఇల్లే. ఓకే. ఇంటి ముందుకు ఎటు పోవాలో అర్థం కాలే. 4 గంటలకి నా గేటు దగ్గరికి వచ్చాడు. గేటు తలుపులు తీసి లోపలికి రాలేడు. 4 గంటలకు నేను నిద్రలేవను. ఏం చేయాలి వాడు? ఆ చలిలో భార్యాభర్తలు ఇద్దరు గేటు ముందు 2 hours కూర్చున్నారండి. చాలా బాధాకరం. నేను తలుపు తీసే వరకు వాళ్ళు వచ్చినట్టు నాకు తెలియదు. ఓకే. సహజంగా ఎవరైనా మనం 6 దాటిన తర్వాతనే మన టైం ప్రకారం మనం లేస్తాం. అవును. సరే ఏందమ్మా ఏంటంటే ఈ ఏడుపులు ఏంటి అంటే ఇట్లా ఎల్లగొట్టారు, ఏం చేయాలి? సరే మంచిది, మొదలు రూమ్లో టీ తాగు, తర్వాత ఇప్పుడు 6 గంటలకు మనకి ఏ మిషనరీ పని చేయదు అటు ఉండు అని పోలీస్ స్టేషన్ ఫోన్ చేశాను. ఆ సబ్ ఇన్స్పెక్టర్ ఎంత మంచివాడంటే, మేడం ఇది సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద పోలీసు వాళ్ళని కూడా మేము వెల్ఫేర్ స్టేషన్స్ ఇవి నేను తీసుకొస్తున్నా మీ దగ్గరికి అని నేను అన్నా. ఓకే. మీరెందుకు తీసుకొస్తారండి, నేనే వెహికల్ వస్తాను, నేనే పట్టుకొస్తాను అన్నాడు. చూడండి, సచ్ ఆఫీసర్స్ ఆర్ అవైలబుల్. అవునవును. అవును. అలాంటి ఆఫీసర్స్ కూడా ఉంటారు. ఓకే. వచ్చి వీళ్ళిద్దరిని జీప్ ఎక్కమన్నాడు. ఏం చేయమంటారు మేడం, మొదలు పోలీస్ స్టేషన్ తీసుకపోతే ఇంకొక రూప్ వస్తుంది, అది 10 o'clock డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకి పోండి. ఓకే. నేను సార్కి ఫోన్ చేస్తాను. ఇమ్మీడియట్గా సొల్యూషన్ దొరికిందండి. ఓకే. ఆ పోలీస్ ఆయన్ని ఇంటికి పోయి ఆ కొడుకు కోడల సంగతి చూసి రాపోన్నారు జడ్జి గారు. ఓకే.
సో వారి స్టైల్లో అంటే వారి యొక్క విధానంతో అక్కడ మాట్లాడి ఉంటాడు. ఆయన అన్నారు డిఎల్ఎస్ మొదలు వీళ్ళకి షెల్టర్ కావాలి కదా అవును అని తీసుకొచ్చినటువంటి పోలీస్ వాళ్ళని మొదలు వీళ్ళని తీసుకుపోయి ఆ ఇంట్లో దింపి వాళ్ళు తోక ముడిచేటట్టు మొదలు వాళ్ళని ఎల్లగొట్టిరండి అన్నారు. ఓకే. అంటే ఇక్కడ మనకి కోఆపరేట్ చేసే మెషినరీ కనుకున్నట్టయితే చేయొచ్చండి. వీ క్యాన్ డూ ఇట్. అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఐ ఫీల్ ప్రౌడ్ టు సాల్వ్ దెమ్. ఓకే. నేను నిజంగా అనుకుంటా నాకు మా ఎందుకు ఈ లా చదవబుద్ధిందో నాకు తెలియదు కానీ అట్లీస్ట్ ఐఎమ్ హెల్ప్ఫుల్ టు సమ్ పీపుల్. ఓకే. ఇంకా విచిత్రం ఏంటంటే మా కాలనీలో నా పేరు చెప్పితే మీకు ఎవ్వరు పక్కిలు కూడా చూపించారు. పేరు తెలియదు. ఓకే. లాయరమ్మ, నేను లాయర్ని కాదు, ఓకే, అకాడమిషియన్ని. ఓకే. అయినా కూడా వాళ్ళు లాయరమ్మ అంటారు. అక్కడికి వచ్చి చిన్నపిల్లల్ని అడిగితే ఇల్లు అంటాడు. అదే విజయలక్ష్మి మేడం ఇల్లేదంటే ఏమో ఆలోచిస్తాడు వాడు. అంటే ఇంకోటి వాళ్ళలో ఒక ధైర్యం కూడా ఉంది. ఏదైనా లీగల్ ప్రాబ్లం వచ్చినప్పుడు మొదలు ఆంటీని అడగాల, అడిగిన తర్వాత మనం ప్రొసీడ్ అవుదాం, ఇట్లా పోవచ్చా అని అడుగు, అండ్ దే ఫీల్ హ్యాపీ. ఓకే. అవును, అంటే ఎందుకంటే వాళ్ళకి వచ్చిన సమస్య ఏమన్నా మీ దగ్గర చెప్తున్నారు, మీరు కూడా సమస్య పరిష్కారం చెప్తున్నారు కాబట్టి అది అవుతుందా కాదా మొదలు దీని ప్రొసీజరు. మరి ఈ ప్రొసీజర్ నువ్వు ఫేస్ చేస్తావా, ఈ ప్రొసీజర్ ఫేస్ చేస్తావా, చెయ్యనప్పుడు ఇంకో సొల్యూషన్. ఓకే. జరిగేపోయేది కూడా మళ్ళీ ఇమాజినేషన్ చెప్తున్నారు మీరు. ఒకవేళ ఇది జరుగుతుంది దీనికి మీరు రెడీ టు ఫైట్, అంటే రెడీగా ఉండాలి, సిద్ధంగా ఉండాలని మీరు చెప్తున్నారు. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉందండి. ఓకే. ఫ్రీ లీగల్ సర్వీస్ అథారిటీ. నిజంగా అట్లాంటి సర్వీసెస్ పెట్టడం అనేది మన అదృష్టం అండి. ఓకే. మన అదృష్టం. నేను అదే చెప్తుంటా సార్కి, సార్ మీకు మాకు రెగ్యులర్ కోర్టుకి డిఫరెన్స్ ఏమిటి అంటే లెఫ్ట్ సైడ్ ఫస్ట్ రూమే మీది, మేము లోపలికి పోక్కర్లా. ఓకే. అక్కడ మేము మాట్లాడే అధికారం మాకు లేదు. ఓకే. ఇక్కడ మాట్లాడేది కాదు, మీరు మాట్లాడుకుంటూ మేము మాట్లాడతాం. డబ్బు లేదు, అడ్వకేట్ లేడు. అవును. ఇంత ఫెసిలిటీ ఉందండి, జనాలు వాడుకోవాలండి దీన్ని అంటారు. సో ఇది ఇంకా చైతన్యంగా అంటే అందరికి తెలియాలి కూడా, తెలుస్తుంది. కొంచెం వాళ్ళు కూడా బాగా క్రియేట్ చేస్తున్నారు అవేర్నెస్. మీటింగ్స్ పెడుతున్నారు, వాళ్ళు ఏం చేస్తారని చెప్తున్నారు, ఎవరు రావాలి, ఎట్లా రావాలి అన్నీ వాళ్ళు బాగా. లీగల్ సర్వీస్ అథారిటీ ఒక విధంగా మన కాన్స్టిట్యూషనల్ అబ్లిగేషన్ ఫిల్అప్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే. జస్టిస్ అనే పదం, స్పీడీ జస్టిస్ అనే పదం, ఇవన్నీ పదాలకి అర్థం దొరుకుతున్నది మనకి. అవును, ఎందుకంటే చాలా వరకు కూడా ఇట్లాంటి సర్వీస్ అంటే ఇట్లాంటి సేవలు వినియోగించుకోవాల్సి అంటే అవసరం కూడా చాలామంది కూడా థర్డ్ నిరుపేదలకు వీళ్ళకి ఎక్కువ అవసరం కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళను గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా చూస్తే వీళ్ళకి సంబంధించిన వీళ్ళ అవసరాన్ని కనిపెట్టి అతను వీళ్ళ ఆసరా అంటే వీళ్ళ ఒక బలహీనత అడ్డు పెట్టుకొని వాళ్ళకు అనుకూలంగా మలుచుకుంటారు కొంతమంది. ఇక అక్కడంతా ఇదివరకే లాగా లేవండి పంచాయతీలు. ఓకే. పంచాయతీ ఈజ్ పొలిటికల్ పంచాయతీ. రంగు మారిపోయింది, అది దాని ఉద్దేశం మారిపోయింది, పని మారిపోయింది. అవును, అన్ని మారిపోయింది. సో మొత్తానికి ఏంటంటే ఈ చట్టపరమైనటువంటి సమస్యలకు సంబంధించిన పరిష్కారం మాత్రం అందరూ తెలియాల్సిన అవసరం ఉన్నది. మీ దగ్గరకు వచ్చినది మాత్రం మీరు పూర్తి స్థాయిలో అందరికైతే వివరిస్తున్నారు. అంటే తప్పు చేసిన కూడా చెప్తాను నేను. ఓకే. నీ తప్పు. ఓకే. యూ హ్యావ్ నో రైట్ టు ఫైట్ అంటే చెప్తాను. నీ ఇష్టం, నువ్వు పోతే ముఖం మీదనే నువ్వు చేసే తప్పు. ఓకే. అయితే ఈ తల్లిదండ్రులది వాళ్ళ పిల్లోడు కోడలు కూడా ఇంకోళ్ళ ద్వారా వచ్చారు. ఓకే. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా. మా కాలనీ వాళ్ళు కాబట్టి ఎవడోడు ఏజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వస్తే చెప్పిన బాబు ఐ డోంట్ ఎంటర్టైన్. ఓకే. నేను చెప్పను, తీసుకోను, నా దగ్గర రాకండి అంతే. సో ఎందుకంటే నువ్వు చేసిన తప్పు, అది నువ్వు చేసిన తప్పు కాబట్టి నా దగ్గర రాకండి అని చెప్పాను. అవసరం లేదు. ఓకే. సో ఏదేమైనా కూడా మీలాంటి వారు ఖచ్చితంగా కూడా అందరికీ ఆదర్శం. ఎందుకంటే ఖచ్చితంగా అందరికీ చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నది. మీరు సుదీర్ఘంగా అన్ని సంవత్సరాలు మరి ఆ సంబంధించిన ఎంతోమంది విద్యార్థులను తయారు చేసి ఇంతమంది జడ్జీలను మరి తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్లను తయారు చేసినంటే నిజంగా మీరు నిజంగా నేటి మహిళలు నిజంగా ఆదర్శం అమ్మ. ఇంకా గ్రేట్ ఏంటి అంటే ఇవాళ బార్ కౌన్సిల్లో మెంబర్స్ ఎవరు కూడా గుర్తిస్తారు. ఓకే. నేను ఐ ఫీల్ ఆనర్. కంటే ఒక టీచర్కి గుర్తింపు అనేది చాలా సంతోషకరమైంది. అవును, చాలా గుర్తిస్తారు. ఇవాళ నిన్న చదువుకున్న టీచర్ని ఇవాళ ఆనర్ చేసేవాళ్ళు లేరు. కానీ మా బార్ వాళ్ళు మాత్రం ఇప్పటికీ
ఒక టీచర్గా, ఒక హెల్పర్గా, ఒక లీగల్ ఎయిడ్ కౌన్సిలర్గా వాళ్ళు పైకి నన్ను తీసుకుపోతూ ఉంటారు. అంటే మీ దగ్గర అది వాళ్ళు ఏంటంటే సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి ఆ గొప్ప విషయాన్ని, ఆ గొప్పదనాన్ని గుర్తించి వాళ్ళు గౌరవిస్తున్నారు. ఇప్పటికీ నాకు నిజంగా గర్వం అనిపిస్తుంది, అబ్బా ఇంతమంది మా పిల్లలు వీళ్ళు అని. ఎందుకంటే వాస్తవంగా మీరు పడ్డ అంటే మీ ఆ శ్రమ కానీ ఆ కష్టం సంబంధించి ఇక్కడ మన ప్రతిఫలం కనబడుతుంది కాబట్టి మీరు కూడా సంతోషమే. మీరు కూడా నేను అదే చెప్తాను, మా ప్రోడక్ట్స్ అంతా బెస్ట్ ప్రోడక్ట్స్. అవునవును. ఎందుకంటే ఆ సమాజాన్ని దిశ నిర్దేశించేటువంటి ఒక పూర్తి స్థాయిలో రూపం ఉన్నటువంటి ఒక శాఖ న్యాయశాఖ. ఎందుకంటే పోలీసు తర్వాత ఈ చట్టాలకు సంబంధించి న్యాయశాఖ ఉంటుంది. అలాంటి న్యాయశాఖకు సంబంధించి ఎంతోమంది విద్యార్థులను మీరు అందించాలంటే గొప్ప విషయం కదమ్మా. ఓసారి ఇప్పటికీ అడుగుతారు, మేడం ఇట్లాంటి ప్రాబ్లం ఉంది ఏం చేద్దాం అంటారు. ఓకే, మీ పీపుల్ ఆల్సో ఆస్క్, అంటే బియాండ్ లా. ఓకే, బియాండ్ లా, ఇక అది పరివిలోకి రాదు. ఓకే, అప్పుడు ఏం చేయాలి? కొన్ని ఎట్లుంటాయంటే చట్టపరంగా వీలు కాదు. అవును, అవుట్ సైడ్ది కోర్టు చేయాల్సిందే. ఓకే, అన్ని అంటే పుస్తక రూపంలో అంటే ఉన్న సంబంధించిన వాటిలో కూడా కొన్ని బుడంగా అవకాశం తక్కువ. అందుకని దాన్ని మళ్ళీ మన ఎథిక్స్, మన ప్రిన్సిపల్స్, మన సాంప్రదాయాలు మళ్ళీ పట్టుకురావాలి. ఓకే అమ్మ, సంతోషం. అంటే ఇప్పుడు మీకు సంబంధించిన మీ కుటుంబం నుంచి మీ పిల్లలు తర్వాత మీ గురించి చెప్పండి. నాకు 2 పిల్లలు, ఏ గుడ్ స్మాల్ హ్యాపీ ఫ్యామిలీ. ఓకే, మా అబ్బాయి దాదాపు 22 ఏళ్ళు అయింది యూఎస్ వెళ్ళిపోయి. ఓకే, మా కోడలు కూడా వరంగలే. ఓకే, మా అమ్మాయి వరంగలే. మా అల్లుడు టీసీఎస్లో సాఫ్ట్వేర్లో కొంచెం హయ్యర్ పొజిషన్లో ఉన్నాడు ఆయన. ఓకే, వాళ్ళు కూడా యూఎస్లో సెటిల్ అయిపోయారు. ఓకే, అందరి పిల్లలు. మా మనవడు కూడా ఎంఎస్ చేస్తున్నాడు ఇప్పుడు. ఓకే, మా మనవరాలేమో షీఈస్ డూయింగ్ హర్ ప్రీ మెడిసిన్ ఇన్ యూఎస్. మా కొడుకు బిడ్డ చిన్నది 14 ఏళ్ళు, ఇప్పుడు ఆమె షీ స్టడీయింగ్ 7th క్లాస్. ఓకే, వెరీ స్మాల్ కాంపాక్ట్ ఫ్యామిలీ. సో ఇంకోటి ఏంటంటే మీరు సెటిల్డ్తో పాటు జరిగే ప్రతి అంశాన్ని మీరు సంతోషంగా స్వీకరిస్తున్నారు కాబట్టి హ్యాపీగా ఉన్నారు. నేను స్వీకరిస్తానండి. అదే ప్రతిదాన్ని ఫీల్. ఓకే, అంటే వాడు అటెన్షన్ నా కొడుకు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఇవ్వలేదని అనను. మేబీ దట్ ఫెలో ఈజ్ వెరీ బిజీ. ఓకే, ఆర్ హీ డజంట్ వాంట్ ఇంటర్ఫియర్. అది చెప్తే మేము వినం కావచ్చు, ఏమైనా కావచ్చు. సో ఒకే లైన్లో పోతే కొంచెం ఇబ్బంది అవుతుంది. డిఫరెంట్ లైన్స్ మొండిగా కూడా ఆలోచించాల్సి వస్తుంది అప్పుడు. అయితే మనిషి క్యారెక్టర్ ఎట్లా ఉండాలంటే 4 రకాల డైమెన్షన్స్ వచ్చినా కూడా హ్యాపీగా ఉండే డైమెన్షన్ ఎత్తుకోవాలి. అవును, వాస్తవం. ఎందుకంటే నేను పట్టిన కావాలనుకుంటే ఏమైందంటే సమస్యలు పెరుగుకుంటూ పోతూ ఉంటాయి. సో జరిగే ప్రతి దాన్ని మనం సంతోషంగా మనం మనం తీసుకోవద్దండి. అవునవును, 4 డైరెక్షన్లు ఉన్నాయి. ఓకే, కానీ 1 డైరెక్షన్లో దట్ కీప్స్ మీ హ్యాపీ. వాడు బిజీ ఉన్నాడు కావచ్చు అని కూడా నాకు సంతోషం కదా. వాడు ఏం పిల్లాడ మాట వినడు ఇది అంటే బాధ. ఎందుకు ఆ బాధ ఎందుకు అనుకోవాలి? అవును, మేబీ ఐ మే బి రాంగ్ ఆల్సో. ఓకే, సో అక్కడ అది ఏం జరిగిందనేది మనకు తెలియకుండా మనం ఒక నిర్ణయానికి రావద్దు. సో ఇట్లా స్వీకరించడం కూడా అందరి వల్ల కాదు ఈ విషయం. ఎందుకంటే ఇప్పుడు జరిగేదన్నీ అవే జరిగేదన్నీ. ఇప్పుడు మ్యారేజ్ ఇష్యూస్లో కూడా ఈ డైవర్సెస్ కారణం కూడా అదే. అవును, ఆ ఇమోషనల్ బ్యాలెన్సెస్ ఉండట్లేదు. ఓకే, ఇమోషనల్ బ్యాలెన్స్ ఉండక ఒక విధంగా ఆడపిల్ల చదువుకుంటే మంచిదా చెడ్డదా అనేది మళ్ళీ మొదటికి వస్తున్నామే. ఓకే, మంచిగా చదువుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఆడపిల్ల ఎందులో తక్కువ కాదు, విద్యా హక్కులు ఉన్నాయి అన్నీ అనుకునేటువంటి యాక్టివిజంలో ఇవాళ డైవర్స్ రేట్ పెరుగుతున్నది ఆడపిల్లలను చేపట్టే అంటే వెనక్కి పోదామా ముందుకు పోదామా? అస్సాం కూడా చెప్పుకోవాలంటే ఒక సర్వే ఇచ్చిన సర్వేలో మనకు సంబంధించిన అంటే ఆడపిల్లల నిష్పత్తి అనేది తగ్గిపోయిందని కూడా ఒక సర్వే ఇచ్చింది. అంటే మగవారితో పాటు అంటే పురుషులు తర్వాత ఇక్కడ సంబంధించిన పుట్టే పిల్లలలో ఆడపిల్లల సంఖ్య అనేది తగ్గిపోయిందని చెప్పుకున్నాడు. ఈ ప్రధానంగా కూడా మనం అడపడప చూస్తున్నామమ్మా. ఇప్పుడు అంటే అబార్షన్స్ ఎక్కువ చేస్తున్నారు కొంత డాక్టర్లు. తర్వాత ఆడపిల్ల అంటే ఇప్పటికి కూడా ఎంత అవగాహన కల్పించినప్పటికీ కాలం మారినా కూడా ఇంకా ఆడపిల్లని ఇంకా పురుటిలోనే చంపేస్తున్నారు. ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది ఒక్కటండి, అసలు ఈ కాలంలో ఆడపిల్ల పుడితేనే మంచిది అనే ఒక ప్రాక్టికల్ లైఫ్ ఉన్నది. ఓకే, సో వరల్డ్ ఈజ్ సచ్. మగపిల్లోడి కంటే ఆడపిల్ల ఉండడమే
సోషల్గా కూడా మనకి ఈజీ అయింది. Okay. చదువు చెప్పిస్తే పెళ్ళిళ్ళు కావడం ఏమిటండి, వాళ్ళ ఆడపిల్ల దొరకట్లేదు అసలు. అవును ఇంకా సెక్స్ రేషియో మాట్లాడితే వీళ్ళని ఏమనాలి మన జనాల్ని. అవును ఇవాళ పిల్ల పుడితే రేపు 21 ఏడు వరకు అంటున్నది గవర్నమెంట్. అవును 21 ఏళ్ళ వరకు సోషల్ చేంజ్ ఎంత వస్తుంది? అవును దానికి ఇప్పుడే ఎందుకు వద్దు అంటున్నావు నువ్వు? అసలు ఏమన్నా ఇది జ్ఞానం లేకనేనండి. ఓకే ఒక విధంగా ఇమ్మెచ్యూరిటీ, ఓకే ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది టాపిక్ లేదు. ఓకే నిజంగా ఇవాళ అమ్మాయి ఉంటే అమ్మాయితో కంపేర్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ అందరూ అమ్మాయిని కోరుకోవాలి. ఓకే కానీ అమ్మాయి అంటే ఇప్పుడు ఇచ్చే డౌరీ కొరకు ఇప్పుడు ఆలోచన. ఈ డౌరీ ఎన్ని పెళ్ళిళ్ళు డౌరీలు ఇస్తున్నారు. అవును నీకుంటే ఇస్తావు, డౌరీ ఇవ్వాలనే ఉంది, తర్వాత ప్రాపర్టీ ఇవ్వచ్చు. అవును కాబట్టి అది కాదు, ఆ సమస్యను పూర్తిగా అర్థం చేసుకోలేదు. సో ఇప్పుడు మీరు చెప్పిన మనకు ఈ యొక్క అంశం పైన అవగాహన కల్పించాల్సిన డాక్టర్లు కొంతమంది, ముఖ్యంగా చెప్పుకోవాలంటే మహిళా డాక్టర్లు. ఈ మధ్య మనం హన్మకొండలో కూడా కొన్ని సెంటర్లో చూసినాము, అబార్షన్లు చేస్తుంటే కూడా రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టిల్లు ఇక్కడ సంబంధించిన ఆరోగ్య శాఖ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు. ముఖ్యంగా అబార్షన్స్ చేసే వాళ్ళలో మహిళా డాక్టర్లు ఉన్నారు. అంటే వాళ్ళకు వచ్చే వాళ్ళు తెలిసో తెలియక వాళ్ళ దగ్గరికి వస్తే అవగాహన చేయించి తర్వాత ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా ఇది కరెక్ట్ అని చెప్పేసి చెప్పాల్సిన వాళ్ళే కాసులకు కక్కుర్తిపడి మరి అబార్షన్లు చేస్తున్నారు. అమ్మ, ఈ సంబంధించిన అంశాన్ని మనము వాళ్ళకి సంబంధించి ఎలాంటి ఏం చేయొచ్చు అంటారు, వీళ్ళని ఏం చేయాలి? ఇది బాంబేలో ఒకప్పుడు, ఓకే మేబీ 20 years బ్యాక్, ఒక పోస్టర్లు పెట్టారట, కట్అవుట్స్. ఏమని అంటే, పే 5,000 టుడే, అవాయిడ్ 5 lakhs టుమారో. ఓకే, ఇలా 5,000 పెట్టి అబార్షన్ చేయించుకుంటే రేపు 5 లక్షల కట్నం పోతుంది అని. ఓకే, అటువంటి కట్అవుట్స్ వచ్చినాయండి. ఓకే, అంటే ఆడపిల్లను ఇవాళ్ళే వదిలించుకోండి, తక్కువలో పోతుంది, రేపు మళ్ళీ చదివించాలి, డౌరీలు ఇవ్వాలి, ఇవన్నీ. అవాయిడ్ పేమెంట్ ఆఫ్ 5 lakhs టుమారో. అప్పుడు ఆడపిల్లను పెంచాలి. అయితే ఒక్కటండి, ఇది టోటల్గా డాక్టర్స్ని కానీ కాదు, ఎవరిని కాదు, అసలు ఒక్కటి, ఆ ప్రెగ్నెన్సీ వద్దనుకునే వాళ్ళు హుక్ ఆర్ క్రుక్ చేయించుకుంటారు. ఓకే, ఇది యాక్సెప్ట్ చేయాల్సింది మనం. ఎవరైతే కావాలన్న వాళ్ళకి ఎవడు బలవంతంగా ఆపరేషన్ చేయడు. ప్రెగ్నెన్సీ కావాలనుకునే వాళ్లకు ఎవరు చెయ్యరు. నాకు ప్రెగ్నెన్సీ వద్దు, అది వాంటెడా అన్వాంటెడా తర్వాత, నాకు వద్దు అనుకున్నప్పుడు వాళ్ళు డబ్బులు ఇస్తారు, బతిమిలాడతారు, ప్రెషర్ వేస్తారు, ఏమైనా చేస్తారు. అసలు వీళ్ళు రాకపోతే వాళ్ళు ఎందుకు చేస్తారండి? మేబీ దిస్ అన్ అర్నింగ్ పాయింట్. ఓకే, ఒక డెలివరీ చేసే దానికంటే ఒక అబార్షన్ చేయడమే ఎక్కువ డబ్బు. అవును కదా, మరి అట్లాంటప్పుడు వీళ్ళు పోతేనే కదా. అంటే అన్వాంటెడ్ థింగ్స్ జరుగుతున్నాయి. ఈ అన్వాంటెడ్ అనే వర్డ్ కింద చైల్డ్ వద్దనవచ్చు, ప్రెగ్నెన్సీ సోషల్గా లీగల్ కాకపోవచ్చు, ఏమైనా కాకు. కాబట్టి అక్కడ కారణాలు చాలా గమ్మత్తుగా ఉన్నాయండి. ఓకే, అంటే దీనిలో మా దృష్టికి వచ్చిన ప్రధాన సమస్య, ఆ ప్రధాన అంశం మాత్రము ఎక్కువ, అంటే వీళ్ళు ఆల్రెడీ గతంలో వాళ్ళ దగ్గర టెస్ట్ చేయించారు. అసలు అప్పుడు కడుపులో ఉన్నది ఆడపిల్ల లేకపోతే మగపిల్ల అని చెప్పడమే ఒక రకంగా చట్టపరంగా తప్పదు. లింగ నిర్ధారణ చేయకూడదు. యాక్ట్ ఉందండి, యాక్ట్ ఉంది. యాక్ట్ను వాళ్ళు అంటే హద్దు మీరి తర్వాత ఆడపిల్ల అని చెప్పిన తర్వాత అబార్షన్ చేసేదానికి వీళ్ళకి ఏజెంట్స్ ఉన్నారు కొంతమంది. కొంతమంది వాళ్ళని తీసుకొని మళ్ళీ మహిళలే, ఇక్కడ వేరే ఎవరు లేరు, మహిళలే వాళ్ళని తీసుకెళ్ళి మొన్న రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టిల్లు. అంటే మీరు అన్నట్టుగా సరే లీగల్గా కానీ సక్రమంగా కానీ ప్రేమ వ్యవహారం కాదు, తొందరపాటు జరిగిన ప్రెగ్నెన్సీ వేరు విషయం. ఇక్కడ ముఖ్యంగా ఆడపిల్లలను సంబంధించి ఆడపిల్లని తెలిసినాక అబార్షన్ చేయించుకునేవారి సంఖ్య ఎక్కువ పెరిగింది. అది అవగాహన లేనితనమేనండి. నేను అదే అన్నాను కదా, ఇవాళ అబ్బాయే కావాలి అసలు. అవును, ఇవాళ అబ్బాయి కంటే అమ్మాయే కావాలని ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. అట్లాంటప్పుడు అమ్మాయి అని తెలిసి ఇవ్వడం అనేది వాళ్ళ అమాయకత్వం. ఏదో ఫ్యూచర్లో ఏదో బ్రహ్మాండం ఆడపిల్లలకు అన్యాయాలు జరుగుతాయి, లేకపోతే వీళ్ళ పేరెంట్స్కి ఎంతో కష్టం వస్తుంది అనేది ఊహాలే. ఆఫ్టర్ 21 years ఏమవుతుందండి? ఓకే, సో ఆడపిల్లైనా చదివించాల్సిందే, మగపిల్లడైనా చదివించాలి. ఆస్తి ఆడపిల్లకైనా ఇవ్వాల్సిందే, మగపిల్లోడికైనా ఇవ్వాల్సిందే. పెళ్లి మగపిల్లోడికి చేయొచ్చు, ఆడపిల్లకి చేయొచ్చు. ఇవాళ మగపిల్లోడు పెళ్లి చేస్తే ఏదైనా మన ఇంటికి వస్తుందా? అవును.
ఆడపిల్లకైనా పెళ్లి చేస్తే ఖర్చే, మగపిల్లోడి పెళ్లి చేసినా ఖర్చే. అవును. కాబట్టి ఇందులో డిస్క్రిమినేషన్ ఉండకూడదు. వివక్షత ఉండడం అన్యాయమైన ఆలోచన అది. ఓకే. ఒక విధంగా చెప్పాలంటే ఒక అబద్ధమైనటువంటి ఆలోచన. ఓకే. సో మొత్తానికి అవగాహన అనేది ఖచ్చితంగా రావాల్సి ఉండాలి. చెప్పండి మేడం, చివరిసారిగా మనకు సంబంధించిన మహిళా టీవీ ప్రేక్షకులకు నేటి తరానికి మరి మీరు ఎటువంటి సందేశం ఇస్తున్నారు, తర్వాత ముఖ్యంగా ఈ మహిళలు ఏ విధంగా ఉండాలి, వారి హక్కులను ఏ విధంగా కాపాడుకోవాలి చెప్పండి ప్రేక్షకులు. ఈ నన్ను ఆహ్వానించి నాకున్నటువంటి పరిజ్ఞానంతో అనుభవంతో కొంత నాకు టైం కేటాయించి నన్ను విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ, మహిళా లోకానికి ఇచ్చే మెసేజ్లు ఏమీ లేవండి. ఎందుకంటే అందరూ మెసేజ్ ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నటువంటి ప్రేక్షకులే. కాకపోతే ఒక్కటేమిటి అంటే తన మీద తనకు నమ్మకం ఎక్కువ పెంచుకునేటువంటి విధంగా స్త్రీలు ఎదగాలి. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూడకండి. ఇవన్నీ జీవిత విధానంలో ఒడిదొడుకులు ఉంటాయి ప్రతి వాళ్ళకి. ఆ ఒడిదొడుకులను నార్మల్గా మనం తీసుకున్నంతసేపు మనకి ఏ ప్రాబ్లమ్స్ రావు, మనం ప్రశాంతంగా ఉంటాం. మనిషి ప్రశాంతంగా ఉండడమే నేర్చుకోవాలి. అప్పుడు కష్టాలు, ఈ ఇన్కన్వీనియన్సెస్ అనేటివి మనల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టవు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఓ ప్రాబ్లం వస్తే ఎట్లా తట్టుకోవాలనేటువంటి శక్తి, ఆలోచన విధానం పెంచుకోండి. అందుకని బలహీనులు మాత్రం కాదు, మనం ఏ విషయంలో కూడా బలహీనులం కాదు. వివక్షత ఉంటుంది. అది ఎన్నేళ్ల నుంచో వేలేళ్ల నుంచి వచ్చినటువంటి వివక్షత ఇవాళ ఒక్కరోజు పొమ్మంటే చట్టంతోటే కాదు, వివక్షత నిర్మూలించడానికి మన సంఘం కావాలి, మన కులాలు కావాలి, మన మతాలు కావాలి, మన ఇంట్లో పరిస్థితులు కావాలి. కాబట్టి వివక్షతను ఎదుర్కోవడం అనేది మనకు సహజం అయిపోయింది. ఈవెన్ జడ్జెస్ లెవెల్లో కూడా వివక్షత ఉన్నదని చెప్తున్నారు. కాబట్టి ఆ వివక్షతను మనం బలంగా పెంచకుండా, దాన్ని ఒక బలహీనతగా కూడా చూడకుండా, ఆ వివక్షత ఉన్నదాన్ని ధైర్యకునేటువంటి శక్తి, మనల్ని మనం నిరూపించుకోవడానికి శక్తి ఇవ్వాలని కోరుతూ, మహిళా మణులే ఉండాలి కానీ మహిళా మండలి కాదు, మహిళలు బలహీనులు సబలలుగా ఉండాలి, అబలలుగా ఉండకూడదు. నిజంగా మణులమే మనం. ఆ మణి క్యారెక్టర్స్ ఉండాలి, మణుల్లాగా మెరవాలి, మణుల్లాగా విలువలు పెంచుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సంతోషం అమ్మ, ధన్యవాదాలు. ఇంత చక్కటి విషయాలు చెప్పిళ్ళు, తర్వాత మీ సమయాన్ని వెచ్చించి మరొక మారు మీకు మహిళా టీవీ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. ఇంతటితో నేటి మహిళా కార్యక్రమం సమాప్తం. తిరిగి మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. చూస్తూనే ఉండండి మీ టీవీ, మహిళా టీవీ. నమస్తే.